పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఏంటి అభ్యర్థులను ఎత్తుక్కుంటున్నారా? మా ముందేమో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు, అది ఇదని. అక్కడ చూస్తేనేమో అభ్యర్థులు దొరకట్లేదని ఆయనేమో ఇవాళ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు భీమిలి సభలో. ఇప్పుడు అభ్యర్థులు ఎవరికి దొరకట్లేదో, ఎక్కడ అభ్యర్థులు క్యూ కడతా ఉన్నారో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి సభ, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన వేసినటువంటి డైలాగులు, మరీ ముఖ్యంగా నేను సిద్ధం మీరు సిద్ధమా అని తెగ ఊదరగొడతా ఉన్నాడు. ఇవాళ మీటింగ్లో మాట్లాడటమే కాకుండా ప్రతి ఊళ్ళో పెద్ద పెద్ద హోర్డింగ్లు, నేను సిద్ధం మీరు సిద్ధమా అని పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా పెట్టిస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏ రకంగా సిద్ధంగా ఉన్నాడంటే, టీడీపీ జనసేన యొక్క కలయిక సృష్టిస్తున్నటువంటి ప్రభంజనం చూసి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలు, రా కదలిరా సభలకి వస్తున్నటువంటి జన సునామీ చూసి, ఇవాళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు ప్యాంట్లు తడుపుకుంటూ, మేము డైపర్లు వేసుకుని మేము సిద్ధంగా ఉన్నాం, మా ప్యాంట్లు తడుస్తూ ఉన్నాయి, ఇక్కడ డైపర్లతో మేము సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నారు. ప్రజలందరూ చెప్తా ఉన్నారు, ఆ దరిద్రం మాకెందురా బాబు, మేము మీకు ఇది పోయించడానికి సిద్ధంగా ఉన్నాం, మీ జీవితం మొత్తం ఇంకా మీరు డైపర్లతోనే గడపండి అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. డైపర్ వేసుకుని నేను సిద్ధమని జగన్ రెడ్డి అంటా ఉన్నాడు, ఆ దరిద్రం మాకెందుకురా అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. రెండవది, గతంలోనే కాకుండా గత 5 సంవత్సరాల కాలంలో నేను మింగినటువంటి 1000 కోట్లు చేసినట్టు అవినీతి మొత్తం బట్టబయలైంది. ఇవాళ రేపో పెట్టబేడా సర్దుకుని నేను ఏ రాజమండ్రి సెంట్రల్ జైలుకో విశాఖపట్నం సెంట్రల్ జైలుకో వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాడు. అరే బాబు, నీలాగా మేము అవినీతి బురదగుంట్లు ఎప్పుడు డొల్లలేదు, ఆ కర్మ మాకు పట్టలేదురా బాబు, నువ్వు పెట్టబేడా సర్దుకుని తీహార్ జైలుకి వెళ్తావో లేదా ఏ జైలుకి వెళ్తావో నీ కర్మ, మేము దానికి సిద్ధంగా లేము, నువ్వు సిద్ధంగా ఉండని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. అదేవిధంగా అభ్యర్థులు దొరక్క ఇక్కడ ఉన్నటువంటి చెత్తను ఇంకొక చాటు వేయటం, ఒక కాన్స్టిట్యున్సీలో పనికిరానటువంటి వ్యక్తిని ఇంకొక చాటు వేయటం, ఈ చెత్తను అక్కడ ఆ చెత్తను ఇక్కడ వేసి నేను సిద్ధమా అంటా ఉన్నాడు ఈ సైకో జగన్. అరే, అటువంటి చెత్తని ఊడి చవతలు బారేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. వీకే గారు, ఇక్కడ చెత్త అక్కడ, అక్కడ చెత్త ఇక్కడ వేసి నేను సిద్ధమా అని జగన్ అంటా ఉంటే, అటువంటి చెత్త మాకెందుకురా, ఊడి చవతలేస్తామని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. రెండోది, అభ్యర్థులు దొరక్క మళ్ళీ ఒక్కొక్క ఫ్యామిలీలో 4-5 సీట్లు ఇవ్వటం, ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తా ఉన్నాడు. ఫ్యామిలీ ప్యాకేజీలతో నేను సిద్ధం అంటా ఉన్నాడు. బొత్స ఫ్యామిలీ చూసాం కదండి, బొత్స సత్యనారాయణకు ఒక సీటు, శ్రీమతి గారికి ఒక సీటు, తమ్ముడికి ఒక సీటు, మేనల్లుడికి ఒక సీటు, క్యాండిడేట్లు లేరు అక్కడ. అందుకని ఫ్యామిలీ ప్యాకేజీలతో నేను సిద్ధమా అని అంటా ఉన్నాడు ఇవాళ జగన్. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ ప్యాకేజీలు ఒప్పుకునేది లేదు, మొత్తానికి కూడా డిపాజిట్లు రాకుండా చేస్తామని ప్రజలు అంటా ఉన్నారు. అదేవిధంగా ఓటికి 5,000 10,000 ఇచ్చి కొనటానికి నేను సిద్ధం అంటా ఉన్నాడు ఈ సైకో జగన్. కానీ డబ్బులకి అమ్ముడు పోవటానికి మేము సిద్ధంగా లేవు అని చెప్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఇవాళ ప్రతి ఒక్క ఓటర్కి ఒక క్వార్టర్, ఒక హాఫ్ బాటిల్